ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయికతో కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ఏర్పడ్డాక నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డాక తొలిసారిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరవడంతో అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. భారత్ మాతాకి జై, నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ భారీగా తరలి వచ్చిన జన సందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. ఎన్డీఏకి ఓటు వేయాలి, ఎన్డీఏ లోక్సభ సీట్లు 400 దాటాలని తెలుగులో పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్రంలో తమ విజయంపై ఎలాంటి సందేహాలు లేవని, ఈసారి 400 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీలోనూ టీడీపీ, జనసేన కలిసి రావడంతో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ విజయభేరి మోగిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. करने वाली सरकार, हमारी सरकार के 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। पूरी दुनिया में एनडीए सरकार के विकास कार्यों की चर्चा हो रही है। एनडीए सरकार ने आंध्र प्रदेश में गरीबों को पीएम आवास योजना के करीब 10 लाख घर दिए हैं। यहाँ पलनाडु में गरीबों को करीब 5000 पक्के घर बनाकर दिए गए हैं और बेहतर तरीके से लागू हो, इसके लिए आपको ज्यादा से ज्यादा संख्या में एनडीए के सांसद, एनडीए के विधायक, इनको जिताना है। एनडीए के सभी सांसद, एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे, ये मोदी की गारंटी है। आंध्र के युवा के सामर्थ्य को और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं। यहाँ गुंटूर में एनआईडीएम, पलासमुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स, इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स, तिरुपति में आईआईटी, तिरुपति में आईसर, कर्नूल में ट्रिपल आईटी डीएम, श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, मंगलगिरी में एम्स, विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन, ताड़ेपल्लीगुड़म में एनआईटी, विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है, जो आपके युवाओं का भाग्य बदलने वाला है। ఎన్డీఏ కూటమిలో చేరేందుకు వస్తున్న భాగస్వాములతో కూటమి బలపడుతోంది. అది చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. వారి భాగస్వామ్యం విలువైనది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సేవా నిరతితో దేశంలోని అందరికీ సేవలు అందించడంలో నిమగ్నమై ఉంది. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటూ మోదీ తన స్పీచ్తో కార్యకర్తలతో పాటు సామాన్య ఓటరుకు సైతం భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు.
ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరులు దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధుడితో కాటేశాడు, పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి, వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ల సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటేయద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రావణ కాష్టం చేసిన రాముడిని అయోధ్యకు తీసుకువచ్చిన మోదీ గారు ఉండగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన ఈ చిటికెన వేలంత రావణుణ్ణి దించేయడం ఏమంత కష్టమా? ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం. మోదీ గారు పాంచజన్యం మోగిస్తారు. కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పేరు మీద జగన్ బినామీలు దాదాపు 40,000 కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు. అందరూ అడిగిన వాళ్ళని, కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు. ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది. న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు 2019 ఒక ప్రశ్నకి సమాధానంగా 2019-2021లో 30,196 ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు. 7,918 మంది 18 ఏళ్ల లోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్ల దాటిన యువతులు. దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ గా, సెల్ఫ్ రిలయంట్ భారత్ గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన సంస్థలు పారిపోతా ఉన్నాయి. 2,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ తరలిపోయింది. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈ రోజు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు 2019లో 10%, 10.24% ఉండగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది. మా మీద తెలుసు వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దోపిడీలు చేశారో, బీజేపీ కార్యకర్తల్ని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఇది. సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న